పశ్చిమ గోదావరి జిల్లా తమ్మిలేరు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. చింతమనేని వనజాక్షి విచారణకు హాజరయ్యారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఎంఆర్ఓ వనజాక్షి ఇష్యూ మరింత పెద్దదవుతోందా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రిషి, ఇది కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులైనటువంటి తమ్మిలేరులో ఈ రోజు విచారణ నిమిత్తం ఐఎస్ కమిటీ ఇక్కడికి రాబోతోంది. అయితే ఈ విషయం తెలుసుకోవడంతో ఇటు చింతమనేనితో ఈయన అనుచరులు ఎవరైతే ఉన్నారో, అలాగే డ్వాక్రా మహిళలు ఈ రంగంపేట ఇసుక ర్యాంప్ వద్దకు భారీగా చేరుకున్నారు. అలాగే అటువైపు నుంచి కూడా వనజాక్షి తరపు నుంచి కూడా కొంతమంది రెవెన్యూ అధికారులు ఇటువైపు అక్కడికి ఎక్కువగా చేరుకోవడంతో ఎటువంటి పరిస్థితులైనా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితుల్లో తలెత్తేటటువంటి అవకాశం ఉందని భావించినటువంటి పోలీసులు ఈ కమిటీని ఎవరైతే ఉన్నారో, నిజ నిర్ధారణ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుగానే విజయవాడలోనే ఆపేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ విచారణలో హాజరయ్యేందుకు చింతమనేని కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ పరిస్థితిలో ఒకవేళ గొడవ ఏదైనా జరిగితే అక్కడ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉండడంతో ఆ కమిటీని ముందుగానే విజయవాడలోనే ఆపేశారు. అలాగే ఈ చింతమనేని ప్రభాకర్ తో పాటు బాధితురాలు వనజాక్షిని కూడా అక్కడ విజయవాడలోనే ఉంచి అక్కడే విచారణ చేపట్టాల్సిందిగా పోలీసులు సలహా ఇవ్వడంతో కమిటీ అక్కడే ఆగిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ఇసుక ర్యాంపు దగ్గరికి భారీగా చేరుకున్నటువంటి డ్వాక్రా మహిళలు కానీ, చింతమనేని అనుచరులు కానీ కమిటీ రావట్లేదని తెలుసుకుని అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా వచ్చేయడం జరిగింది. అయితే ఈ నిజ నిర్ధారణ కమిటీ మొదటగా ఈ తమిళేరులో ఎంక్వైరీ చేసిన తర్వాత ఏలూరులో ఇక్కడ ఉండేటటువంటి రెవెన్యూ అధికారులతో మాట్లాడుతుంది. అక్కడ సరిహద్దులు ఎంతవరకు ఉన్నాయి, అలాగే కృష్ణా జిల్లా సరిహద్దులు ఎక్కడి వరకు వస్తాయనే దానిపైన వారు పూర్తి వివరాలు సేకరించాల్సి ఉంది. కానీ అక్కడ ఆ వివరాలు సేకరించేందుకు రెవెన్యూ అధికారులు కొంతమంది సహకరించకపోవడం, అలాగే ఇక్కడ పరిస్థితులు కూడా కొంత ఉద్రిక్తంగా ఉండడంతో కమిటీని విజయవాడలోనే ఉండాలని పోలీసులు కోరారు. ప్రస్తుతం అయితే ఈ విచారణ విజయవాడలోనే కొనసాగుతుంది. అక్కడికి కనుక చింతమనేని కానీ లేదా వనజాక్షి ఎవరు హాజరు కాకపోయినా ఈ విచారణ అనేది వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ మల్లికార్జున్.